హాయ్ ఫ్రెండ్స్. సో ఇవాళ మనం మొత్తం టోటల్గా 3 కేసెస్ ఉన్నాయి గైనకోమాస్టియా. దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్. హీఈస్ ఎ 28-year-old సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఇతనికి ఏంటంటే హీ హ్యాస్ అంటే ప్యూబర్టల్ గైనకోమాస్టియా. ఇది యాక్చువల్గా చూస్తే ఏంటంటే బాడీ బిల్డర్ గైనకోమాస్టియా ఎలా ఉంటుంది. బాడీ బిల్డర్ సమ్టైమ్స్ దే టేక్ స్టిరాయిడ్స్, దానివల్ల గైనకోమాస్టియా వస్తుంది. బట్ హీ డింట్ టేక్ ఎనీ స్టిరాయిడ్స్. బట్ ఇది ప్యూబర్టీ నుంచి ఉన్నది. దీనివల్ల ఏంటంటే హీ వాజ్ నాట్ ఏబుల్ టు వేర్ అంటే ఫిట్ డ్రెస్సెస్ వేసుకోవడం కానీ టీ-షర్ట్స్ వేసుకున్నప్పుడు కాన్ఫిడెన్స్ లేదని హీ కేమ్ టు అస్. సో వెన్ వీ నోటీస్ దెర్ ఈజ్ ఓన్లీ సింపుల్, ఇక్కడ చూడండి క్లియర్ కట్గా గ్లాండ్ మాత్రమే ఉంది. దిస్ ఈజ్ ఆల్ ద పెక్టోరల్ మజిల్. సో ఇక్కడ ఫ్యాట్ కూడా లేదు. వెన్ అంటే తను ఇది చేసినప్పుడు ఈ మజిల్ ప్రామినెంట్గా అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఓన్లీ ఏరియా దట్ ఈస్ కాజింగ్ అంటే పఫీనెస్ కాజ్ చేసి ఇట్ ఈస్ నాట్ గివింగ్ హిమ్ కాన్ఫిడెన్స్. సో మనము దీంట్లో ఏంటంటే ఎక్కువ లైపోసక్షన్ చేయాల్సిన అవసరం లేదు. వెల్ బిల్ట్ పీపుల్లో ఏంటంటే సో మనం ఓన్లీ లైపోసక్షన్ తక్కువ చేస్తాము, బట్ గ్లాండ్ని ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయాలి. సో దట్ విల్ గివ్ హిమ్ కాన్ఫిడెన్స్. విల్ సీ హౌ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ టేక్స్ ప్లేస్. థ్యాంక్ యూ. సో నేను మీకు చెప్పాను కదా, ఇప్పుడు గ్రేడ్ 2 గైనకోమాస్టియా మనం సర్జరీ చేస్తున్నాం. దీంట్లో ఏంటంటే వి స్టార్టెడ్ లైపోసక్షన్ అంటే అల్ట్రాసౌండ్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూడొచ్చు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇళ్ళల్లో ఈ పేషెంట్లో వెల్ బిల్ట్ మజిల్ ఉంది, కానీ ప్రాబ్లమ్ ఈజ్ విత్ దిస్ కర్వ్. ఓకే, ఈ గ్లాండ్ ఉండడం వల్ల ఈ కర్వ్ వస్తుంది. దట్ ఈజ్ వాట్ ఈజ్ అంటే దానివల్ల ఈజ్ నాట్ గెటింగ్ ద కాన్ఫిడెన్స్. సో ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే మనం ప్రాపర్ స్కల్ప్టింగ్ చేయాలి. సో స్కల్ప్టింగ్లో ఏంటంటే ఇప్పుడు ఈ డెఫినేషన్ ఉంది కదా, దిస్ కర్వ్, ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్లో మనం డిఫైన్ చేసినట్టయితే ఈ విల్ గెట్ ద కర్వ్. ఓకే, మనము రైట్ సైడ్ లైపోసక్షన్ కూడా అయిపోయింది. ఓన్లీ గ్లాండ్ ఇప్పుడు క్లియర్గా చూడొచ్చు. దిస్ ఇస్ ద గ్లాండ్ లెఫ్ట్. ఓకే, ఇప్పుడు మీరు ఈ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి క్లియర్ డిఫరెన్స్ నోటీస్ చేస్తారు. ఇక్కడ ఈ కర్వ్ ఉంది. ఓకే, దిస్ ఇస్ ద కర్వ్. ఇది యూజువల్గా ఏంటంటే ఫీమేల్స్లో ఈ కర్వ్ని ఇష్టపడతారు, మేల్స్లో ఏంటంటే ఇలాగా స్కల్ప్టెడ్ ఉండాలి. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద గ్లాండ్. ఇప్పుడు ఇటు సైడ్ చూడండి, ఈ స్మాల్ కర్వ్ ఉంది కదా, ఈ కర్వ్ ఇప్పుడు మనం గ్లాండ్ తీసేస్తే కంప్లీట్గా స్ట్రైటన్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూడండి, స్కిన్ ఇది పెంచబుల్ ఉంది. ఓకే, ఇక్కడ చేయలేం.
సో నౌ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద సర్జరీ. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు అక్కడ చూస్తే రౌండ్గా ఉంది ఇక్కడ కర్వ్, ఇక్కడ చూడండి నౌ ఇట్ ఈస్ స్కల్ప్టెడ్. ఓకే, ఇదంతా కూడా లైపోసక్షన్ చేసాము. ఇక్కడ గ్లాండ్ ఉండేది విచ్ వాస్ గివింగ్ హిమ్ దిస్ కర్వ్. సో ఇప్పుడు స్కల్ప్టెడ్ లుక్. దిస్ ఈస్ ద మెయిన్ గోల్ ఆఫ్ సర్జరీ ఆర్ ఎయిమ్ ఆఫ్ సర్జరీ ఈస్ టు గివ్ దెమ్ కాన్ఫిడెన్స్.